హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. బిర్యానీ ఆకు మీద మీరు ఇలా చేసి చూడండి. మీరు ప్రేమించిన వ్యక్తి ఖచ్చితంగా మీ సొంతం అవుతారు. ఎందుకంటే బిర్యానీ ఆకు అనేది చాలా పవర్ఫుల్ అనమాట. బిర్యానీ ఆకుకు మనకేంటంటే ప్రకృతి యొక్క శక్తి అనేది పుష్కలంగా ఉంటుంది. ఎందుకంటే మనకు చెట్టు నుంచే కదా అది ఆకు వస్తుంది. ఇది మనం తయారు చేసేది కాదనమాట. ఒక్క దైవం యొక్క శక్తి, ప్రకృతి యొక్క శక్తి మనకి ఈ భూమి మీద ఏ ఆకు కన్నా ఉందా అనంటే అది బిర్యానీ ఆకుకే ఉందని చెప్పుకోవచ్చు అనమాట. అంటే బిర్యానీ ఆకేంటంటే ఆకుల్లో అన్నింటిలో కల్లా రారాజు లాంటిదనమాట. అంత శక్తివంతంగా బిర్యానీ ఆకుకి పరిహారాల్లో అంత పవర్ అనేది ఉందనమాట. బిర్యానీ ఆకు అని ఎందుకు పేరొచ్చిందంటే మనం బిర్యానీస్‌లో వాడుకుంటూ ఉంటాం కాబట్టి బిర్యానీల్లో కానివ్వండి, పలావుల్లో కానివ్వండి, నాన్ వెజ్ ఐటెమ్స్‌లో వేటిట్లోనైనా సరే బిర్యానీ ఆకును వేసుకున్నప్పుడు ఏంటంటే ఒక మంచి సువాసనతో, ఒక మంచి రుచితో మనకేంటంటే ఆకర్షణీయంగా చూడటానికి కానీ, తినటానికి కానీ చాలా బాగుంటుందనమాట. కాబట్టి దానికి బిర్యానీ ఆకు అనేటటువంటి పేరైతే వచ్చింది. కానీ ఆ బిర్యానీ ఆకుకేంటంటే మనకు పరిహార పరంగా కూడా అంతే పవర్ అనేది ఉంటుందనమాట. కాబట్టి ఆ ఆకుతో ఈ పరిహారం ఏంటంటే మనకు చాలా మంచి పవర్‌ఫుల్ ఉపయోగాన్ని ఇస్తూ ఉంటుందనమాట. చాలామందినేంటంటే మనం చూసుకున్నట్లయితే పరిహారాలు ఎన్నో రకాలుగా మనం ఇష్టమైన వారి కోసం, ప్రేమించుకునే వారి కోసం, ఇలా డబ్బు కోసం కానివ్వండి, ఇలా తోబుట్టువులు, ఫ్రెండ్స్ ఇట్లా కొంతమంది దూరమైనటువంటి సందర్భాల్లో మనం చాలా రకాలైనటువంటి పరిహారాలు చేసుకుంటూ వస్తున్నాము. అలాగా కొంతమందికి కొన్ని సిద్ధిస్తూ ఉంటున్నాయి, కొంతమందికి సిద్ధించకపోవచ్చు. మీరు ఈ పరిహారం డబ్బు కోసం కూడా చేసుకోవచ్చనమాట. డబ్బు పరంగా అసలు మాకు కలిసి రావటం లేదు, ఏం చేయాలో అర్థం కావటం లేదు, ధన ద్వారాలన్నీ మూసుకుపోయినియి, లేకపోతే ప్రేమించేవారు మాట్లాడట్లేదు, ఏం చేస్తే వాళ్ళు మాతో మాట్లాడతారో తెలియట్లేదు. అలా అసలు ఎలా కలవాలి? మేము ఎలా కలిసి సంతోషంగా ఉండాలి? వాళ్ళు అంటే గతంలో కలిసిమెలిసి ఇప్పుడు తెలిసిన వ్యక్తి కోసం చేయాలి. ఎప్పుడైనా సరే మనం చేసేటప్పుడు మీకు ఆల్రెడీ ఆ మనిషితో పరిచయం అనేది ఉండాలనమాట. పరిచయం లేని వ్యక్తి కోసం మీరు పరిహారం చేశారనుకోండి, ఎటువంటి ఉపయోగము ఉండదు. అంటే ఒక భార్య భర్త కోసం, భర్త భార్య కోసం, ప్రేమించిన అమ్మాయి అబ్బాయి కోసం, అబ్బాయి అమ్మాయి కోసం, ఒకరి కోసమే చేసుకోవాలి. అంతేకాని ఎవరికి పడితే వాళ్ళకి చేసి మాకు రిజల్ట్ రాలేదు అనంటే ఎలా వచ్చిద్ది చెప్పండి? మీ రిలేషన్‌లోనే న్యాయం లేనప్పుడు ఇంకెలా వచ్చిద్ది? కాబట్టి ఎప్పుడైనా సరే మనసులో ఒక వ్యక్తికి కష్టమైన, నిష్ఠూరమైన చేసేదేమీ లేదండి. ఒక వ్యక్తికి మాత్రమే మనసులో ఇచ్చినప్పుడు మనం మనుషులం అవుతూ ఉంటామనమాట. అలా కాకుండా నచ్చిన ప్రతి వ్యక్తిని కూడా ప్రేమించుకుంటా పోయి, నచ్చిన ప్రతి వ్యక్తి మీద అభిమానం పెంచుకుంటా పోయి, నలుగురు నచ్చితే నలుగురు కావాలనుకుంటే క్యారెక్టర్‌కి వాల్యూ అనేది ఉండదనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక నిజాయితీ అయినటువంటి రిలేషన్ కోసం మీకు పరిహారాలు చేసినప్పుడు సిద్ధిస్తూ ఉంటాయి. మరి అవతల వాళ్ళు దానికి గూడా అర్హులై ఉండాలిగా. ఒక మనిషి మీద అభిమానం పెంచుకున్నప్పుడు ఆ అభిమానాన్ని అవతల వ్యక్తి కూడా గుర్తించాలి. గుర్తించినా, గుర్తించకపోయినా కూడా ఎవరి కోసం కూడా మనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని మనం దిగజార్చుకోలేం కదండీ! కాబట్టి ఎప్పుడైనా సరే అది వారిది వారికుంటది. మనది మనకు ఉంటుందనమాట. ఆ వ్యక్తి గతంలో మమ్మల్ని ప్రేమించాడు. మమ్మల్ని ప్రేమగా చూసారు. కాకపోతే ఇప్పుడు కారణాల వల్ల ఒక థర్డ్ పర్సన్ వల్ల అవ్వచ్చు, లేకపోతే వారి మనసులోనే మార్పులు రావచ్చు, వారి ప్రేమ అబద్ధపు ప్రేమ అయ్యుండవచ్చు, ఆకర్షణ అయ్యి ఉండవచ్చు. ఇలాంటివి కొన్ని రకాల కారణాలు ఏదన్నా కానివ్వండి దూరమైపోయారు. సరే దూరమయ్యారు. కానీ వాళ్ళే కావాలి. వాళ్ళతోటి మా లైఫ్‌ని మేము ఊహించుకున్నాము. వాళ్ళతో అంటే వాళ్ళు తీసేసుకున్నంత ఈజీగా మేమైతే వారిని వదిలిపెట్టుకోలేకపోతున్నాం. పదే పదే వారే గుర్తొస్తున్నారు అనని చెప్పేసి సింపుల్‌గా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. రూపాయి ఖర్చు లేదు. మన వంటింట్లో దొరుకుతా ఉంటుంది. ఒక్క బిర్యానీ ఆకు తీసుకోండి. పెద్దగా ఉండే ఒక బిర్యానీ ఆకు అంటే చిల్లులు పడి పాడైపోయినటువంటి ఆకు కాకుండా మంచి ఫ్రెష్‌గా ఉన్నటువంటి ఒక ఆకుని తీసుకోండి. తీసుకొని ఆ పరిహారం ఎలా చేయాలి ఏంటనేది చూసే ముందల ఒక్కసారి ఇది వినండి. మీకేదన్నా సమస్యలుంటే అంటే వ్యాపారము, చదువు, ఉద్యోగము, సంతానము, విదేశీ ప్రయాణము, ప్రమోషను, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ సమస్యలు ఇలా మీకేదన్నా సమస్యలు ఉంటే మీరు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 8328334329. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా మీకు అందుతుంది. మీరేం చేస్తారంటే మీరు చక్కగా స్నానం చేసి ఈ పరిహారం సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి. సంధ్యా సమయంలో చేసుకుంటే మీకు మంచి ఫలితం అనేది వస్తుందనమాట. ఇది ఆడవారైనా, మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు. కాకపోతే ఆడవారు చేయకూడని 5 రోజులు చేయకూడదు. మగవారు చేసుకోవచ్చనమాట. పరిహారం చేసేటప్పుడు మాంసాహారం తినకూడదు, నలుపు రంగు బట్టలు ధరించకూడదు. నియమనిష్టలతో నమ్మకంతో చేసుకోండి. అలా చేసుకున్నప్పుడు మాత్రమే మీకు మంచి ఫలితం అనేది వస్తూ ఉంటుందనమాట. మరి దీనికి ఏ రోజు బెస్ట్ అని చెప్పి మీకు డౌట్ రావచ్చనమాట. బిర్యానీ ఆకు కల్లా బెస్ట్ రోజు ఏంటి అనంటే మామూలుగా అయితే ప్రతిరోజు ఎప్పుడైనా చేసుకోవచ్చండి. కాకపోతే కొంతమంది మంచి రోజుల కోసం వెతుకుతూ ఉంటారనమాట. అలాంటి వారికి ఆదివారం చేసుకోవచ్చు. ఆదివారం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది.
అలాగే మంగళవారం మీకున్నటువంటి సమస్యను తీసేసుకోవటానికి మంగళవారం కూడా మంచి సమయమే. శనివారం, ఆదివారం, మంగళవారం, శనివారం ఈ 3 రోజుల్లో చేసుకోవచ్చు. అమావాస్యలో చేసుకోవచ్చు, పౌర్ణమిలో చేసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఇలాగా వారంలో అయితే ఈ 3 రోజులు చేసుకోండి. అమావాస్య, పౌర్ణమి ఇలాంటి తిథుల్లో కూడా మీరు చేసుకోవచ్చు. అప్పుడు కూడా మీకు మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. అయితే ఇంక ఈ ఆకును తీసుకొని మీరేం చేస్తారంటే ఒక గ్రీన్ కలర్ స్కెచ్ పెన్ తీసుకోండి. గ్రీన్ ఏంటంటే మనకు ఆకు కూడా మనకు ప్రకృతి అంటే పచ్చగా ఉంటుంది. ప్రకృతి యొక్క శక్తి ఆకులో పుష్కలంగా ఉంటుంది. ఆకు కూడా పచ్చగానే ఉంటుంది డ్రైగా ఉన్నప్పటికీ కూడా. అలాగే మనకు పచ్చ పెన్నును తీసుకోండి. పచ్చ అంటే ఏంటంటే మనకి ఇద్దరు వ్యక్తులు కలవటం కోసం కాబట్టి ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి పెన్నును కానీ స్కెచ్‌ని కానీ తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే అక్కడ వచ్చేటప్పటికి ఈ నెంబర్‌ని యూజ్ చేయాలి మనం. ఈ నెంబర్‌ని రాయాలి ఆకు మీద. ఆ నెంబర్ ఏంటంటే 6060601111. ఒకసారి నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి. మీరు బిర్యానీ ఆకు మీద రాసుకోండి. గ్రీన్ కలర్ స్కెచ్‌తో రాయాలి గుర్తుపెట్టుకోండి. 6060601111 అని ఈ నెంబర్‌ని మీరు ఆ బిర్యానీ ఆకు మీద రాయాలి. మీకిష్టమైనటువంటి వ్యక్తి పేరును మనసులో తలుచుకుంటా కానీ, లేకపోతే మీకిష్టమైనటువంటి వారి పేరును కూడా అక్కడ రాసైనా కానీ, ఆ వ్యక్తి పేరు, ఈ నెంబరు 2 రాసేసి మీరేం చేస్తారంటే, మీరు మనసులో సంకల్పం చెప్పుకోవాలి. మీ ఇష్ట దైవం ముందలన్నా కానివ్వండి, మీరు పూజ చేసుకుంటే దేవుడి దగ్గర పెట్టుకొనైనా కానివ్వండి, లేదా మాకు ప్రకృతి మాకు సపోర్ట్ చేస్తుంది, మాకు ఇంట్లో కుదరట్లేదు, మేము బయట చేసుకుంటామని అనుకున్న వాళ్ళు, మీరు మామూలుగానైనా సరే దైవాన్ని నమ్ముకొని మనకు పంచభూతాలన్నీ గమనిస్తూ ఉంటాయి కాబట్టి, ఒక న్యాయమైన రిలేషన్ కోసమే మీరు చేస్తున్నారు కాబట్టి, చక్కగా అలాగైనా సరే మీరు మనసులో సంకల్పం చెప్పుకొని పరిహారం అనేది చేసుకోవచ్చు. అది చెప్పుకొని, ఎందుకంటే పేపర్ మీద రాసిన దానికి, ఆకు మీద రాసిన దానికి తేడా ఉంటుంది కదండీ. పేపర్‌లో ఏంటంటే పెద్దగా మనకి జీవశక్తి అనేది ఉండదు. కానీ ఆకులో ఏంటంటే ఈ బిర్యానీ ఆకు మనకు రారాజు లాంటిది. అందులో ప్రకృతి శక్తి, దైవశక్తి కూడా దాగి ఉంటుందన్నమాట. కాబట్టి ఆ ఏంజెల్ నంబర్ కూడా చాలా పవర్‌ఫుల్ అనమాట. ఏంజెల్ నంబర్స్ మనకి మామూలుగా చాలా రకాలుగా యూజ్ చేస్తూ ఉంటాము. ఏంజెల్ నంబర్స్ ఏంటంటే కొన్ని దేవతలకు అంకితం చేయబడినటువంటి నంబర్స్ అనమాట. మనకు పూజలు ఎంత పవర్‌ని ఇస్తాయో అలాగే ఈ నంబర్స్ కూడా అంతే ఫాస్ట్ రిజల్ట్‌ని ఇస్తాయి అనమాట. కాబట్టి ఆ నంబర్‌ని దాని మీద గ్రీన్ కలర్ స్కెచ్ పెన్ తోటి రాసేసేయండి. ఇక రాసేసిన తర్వాత మీరేం చేస్తారంటే దాన్ని చూసుకొని ఒకసారి ఆ నంబర్‌ని చెప్పుకుంటా, వ్యక్తి పేరుని తలుచుకుంటా, మేము కలవాలి, మేము సంతోషంగా ఉండాలి అని చెప్పేసేసి సంకల్పం చెప్పుకోండి. అలా సంకల్పం చెప్పుకొని దాని వైపు చూసి ఒకసారి అంటే మీకు ఇష్టమైన వారిని అంటే తోబుట్టువులను అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదా ఇష్టమైన వ్యక్తి కోసం అవ్వచ్చు, లేదా డబ్బు కోసమైనా ఈ పరిహారం చేసుకోవచ్చు అనమాట. మీరు ఆ నెంబర్‌ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అవి మొత్తం మీరు కూడినట్లయితే మనకి 4 అనే నెంబర్ కూడా వస్తుందనమాట. ఇప్పుడు మనం చెప్పిన నెంబర్స్ అన్నిటిని కూడితే 4 అనే నెంబర్ వస్తుందనమాట. అంటే 4 దిక్కుల నుంచి వచ్చే సమస్యలను తీసేసేయటానికి మనకి ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. డబ్బు పరంగా అడ్డంకులుంటే 4 దిక్కుల నుంచి సమస్యలను తీసేస్తుంది. అలాగే మనిషికి సమస్య ఉంటే 4 దిక్కుల నుంచి ఆ సమస్యను తీసేసి మనిషిలో మార్పుని, ప్రేమను కలుగజేస్తుందనమాట. కాబట్టి ఈ పరిహారం చాలా చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. అలా చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ ఆకును కాల్చాలి. అగ్గిపుల్ల సహాయంతో కానీ, లేదా దీపం సహాయంతో కానీ ఆకును కాల్చాలనమాట. ఎందుకంటే కాల్చినప్పుడే చెడు అనేది పోతుందనమాట. మనం దాన్ని కాల్చే పరిహారాలకు పవర్ అనేది ఎక్కువనమాట. అందులో ఈ బిర్యానీ ఆకును కాల్చటం వలన మనకు దోష నివారణ అనేది పూర్తిగా జరుగుతుంది. మీ ఇద్దరికి ఏ మధ్య అయితే అడ్డుతెరలు ఉన్నాయో ఆ అడ్డుతెరలు తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చాలా పవర్‌ఫుల్‌గా ఈ పరిహారం అనేది పనిచేస్తుందనమాట. కాబట్టి చక్కగా ఆకును కాల్చేసేసేయండి. కాల్చేసేసి ఆ బూడిద మీద నీళ్లు పోసేసేయండి. ఇక అంతే, లేదా గాలిలోకి ఊదేసేసేయండి. మీకు కొన్ని క్షణాల్లోనే వారి దగ్గర నుంచి, లేదా కనీసం ఒక 1 వీక్‌లో వారి దగ్గర నుంచి ఒక మంచి మార్పు రావటం చూస్తారనమాట. డబ్బు పరంగా అయితే డబ్బు చేతికి అందుతుంది. లేదా మనిషి కోసమైతే మనిషి ఫోన్ కాల్స్ రావటం కానీ, నంబర్స్ బ్లాక్‌లో నుంచి తీసేసేయటం కానీ, ఇట్లా ఏదైనా కానీ ఒక మంచి మార్పు అనేది జరుగుతుందనమాట. చాలా శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. మీకున్న సమస్య నుంచి బయటపడండి. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది? వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.